వీళ్ళిద్దరి కథ నేను బయట పెడతాను. బీసీలకి గౌరవప్రదంగా నిజంగానే 22% 23% ఇవ్వాల్సిందైనా ఇచ్చారా? ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే 1-2% మీదనే జరుగుతుంది. ఓకే, చర్చ జరగాల్సింది ఏంటంటే 42% ఎందుకు అమలు కావడం లేదు అనే దాని మీద చర్చ జరగాలి. ఓకే, ఇప్పుడు 17 21 అనేది మనం రాజకీయ పార్టీలు వీళ్ళు అనేదానికంటే చర్చే వద్దంటారు. ఈరోజు మీడియాలో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించినటువంటి బీసీ కమిషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. బీసీ కమిషనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్ 42% దేవుడెరుగు కానీ ఉన్న రిజర్వేషన్లో కూడా రొటేషన్ పేరుతోటి రిజర్వేషన్ల కేటాయింపుల్లో తప్పుల తడక అయ్యింది, బీసీలకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషనే స్పష్టంగా చెప్పింది. ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది. అలా ఏమి పార్టీల మధ్యన కొట్లాడలేదు, బీసీ కమిషనే చెప్పింది. బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నియమించారు. మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు, అంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళే. ఇక్కడ అన్యాయం జరిగింది అనేది స్పష్టం. ఇంకా రెండో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు స్పష్టంగా వారు ఒక తెలంగాణనే కాదు దేశమంతా పర్యటించి భారత్ జోడో యాత్ర చేసి వారు ఒక మాట చెప్పిండు, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది, మేము ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాం, భవిష్యత్తులో మేము ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా దేశంలో అధికారంలోకి వచ్చినా కులగణన గణాంకాలు తీయాలి, ఆ లెక్కలు తీయాలి, ఆ లెక్కల ప్రకారం ఎవరి వాటా వాళ్లకు రాజ్యాంగబద్ధంగా దక్కాలి అని చెప్పిండు. కాబట్టి దాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి బీసీ సమాజం ముఖ్య పాత్ర పోషించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే సంవత్సరం అంతా స్కూల్ పోయింది కానీ ఎగ్జామ్ రాయడం మాత్రం ఆబ్సెంట్ అయింది. స్కూలు మాత్రం పోయింది, సంవత్సరం అంతా స్కూల్ పోయింది. ఇవాళ 2 సంవత్సరాల హైకోర్టు నెపంతో ఎన్నికలకు పోతున్నారు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది 2 కారణాలు, ఒకటి హైకోర్టు, 3,000 కోట్ల నిధులు అయిపోతాయి. ఇవాళ మేమేమంటున్నామంటే ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకు ఒత్తిడి తీసుకురావాలి? మనకు 50% కంటే పైగా అమలవుతున్నటువంటి రాష్ట్రం ఒకటి ఉంది, తమిళనాడు. తమిళనాడులో 9 సంవత్సరాలు స్థానిక ఎన్నికలు జరపలే. జయలలిత గారు చెన్నైలో ఎయిర్పోర్ట్లో ఎక్కేటప్పుడు ఒక మాట చెప్పింది, నేను ఈ రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన అది చట్ట రూపంలో తీసుకొచ్చినాకనే మళ్ళీ చెన్నైలో అడుగు పెడతానని చెప్పింది. ఆమె అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి వాస్తవంగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో. పివి నరసింహారావు గారి దగ్గర కూర్చొని 42% 50% క్యాబ్కు 60% రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుకొని అక్కడ వచ్చింది. ఇక్కడ కూడా ఇలా ఇంతవరకు పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఇప్పుడు ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 243 మంది పార్లమెంట్ సభ్యులు కనుక తలుసుకుంటే పార్లమెంటును స్తంభింపజేయచ్చు, పార్లమెంటును నడవనీయకుండా చేయొచ్చు, ఆ అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకుపోవచ్చు. ఈ 42% రిజర్వేషన్ల మీద దేశవ్యాప్తంగా కొట్లాడవచ్చు. కానీ అట్లా కొట్లాడకుండా అట్లా ఒత్తిడి తీసుకురాకుండా ఇవాళ 3,000 కోట్ల నిధులు అంటే నేను ఏమంటున్నామంటే 3,000 కోట్లు అంటున్నారు కదా. రాష్ట్ర బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్. 3 లక్షల కోట్లలో 3,000 కోట్ల నిధులు పోతేంది ఉంటుంది ఒకటి. రెండోది మార్చి 31 వరకు నిధులు ఇవాళ రాకపోతే ల్యాబ్స్ అయితే అంటున్నారు. ఇది ఇప్పుడు నవంబర్, ఇంకా మార్చ్ అంటే 31 అంటే 3 నెలలు ఉంది. డిసెంబర్లో మీరు మొత్తం కొట్లాడి చేయాల్సినంత చేసి జనవరిలో ఎన్నికలు పెట్టవలసి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఇక్కడ మాత్రం బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పేటటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కదా, వాళ్ళ చేతుల్లో ఉంది అని అంటున్నారు కదా. మరి బీజేపీ బాధ్యత ఎంత? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ 42% చేస్తామనేది ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. విషయం ఏంటంటే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే బీసీ బిల్లుకు అన్ని పార్టీలు సై అంటున్నాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, ఎంఐఎం ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, అందరు ఇచ్చారు. చట్టం చేసినప్పుడు ఇచ్చారు. కానీ ఇలా బీజేపీ పార్టీ వైఖరి ఎట్టుందంటే జాతీయ పార్టీగా కాకుండా ప్రాంతీయ పార్టీగా ఈ విషయంలో వైఖరి ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ, కేంద్రంలో కూడా ఆ పార్టీ ఉంది కదా, కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కదా. మరి ఎందుకు ఇవాళ రాష్ట్రంలో మద్దతు ఇచ్చినటువంటి ఈ అంశానికి కేంద్రంలో ఎందుకు మద్దతు ఇవ్వదు? ఎందుకు ఇవ్వదు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వారు చెప్పే సమాధానం ఒకటే. వాళ్ళు చెప్పేది అంటే ఈ 2 సంవత్సరాలు జరిగిన ప్రక్రియ ముస్లింలను
ఇందులో బీసీ బిల్లులో ముస్లింలు ఉన్నారు కాబట్టి ఈ బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, రామచంద్రరావు గారు చెప్పారు ఏమని, ఈ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము ఇవ్వము అని. మీరు కూడా చెప్పాలి. మేము ఏమంటున్నాము అంటే మీరు కూడా చెప్పాలి, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యారా మాకు సంబంధం లేదు, మేము ఇయ్యమని అడుగుతలేము, వద్దని అంటలేము. మీరు పార్లమెంటులో మీరు చెప్పండి, పార్లమెంటులో ఇవాళ తీసేసే అధికారం మీకే ఉంది, కలిపే అధికారం మీకే ఉంది, రిజర్వేషన్ల మీద సమీక్షించే అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతిలోనే సర్వాధికారాలు ఉన్నాయి. నాకు అవకాశం అండి సీనన్న గారికి, విత్ డ్యూ రెస్పెక్ట్, తెలంగాణలో ముస్లింల జనాభా ఎంత? 12% అనుకుంటా. 12%. ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు బీసీ సంఘానికి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకటి, తెలంగాణ మొత్తంలో ముస్లింల జనాభా 12% అయితే 10% ముస్లింలని బీసీలలో కలిపితే ఇంకా మిగిలిన ఎంతమంది? 2%. అంటే ముస్లింలందరినీ గంపగుత్తగా 90% ఎంతైతే జనాభా ఉందో ముస్లింల జనాభా అందరినీ తీసుకొచ్చేసి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఒక బీసీ సంఘం నాయకుడై ఉండి మీరు వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? ఒకటి. మీకు ఇంకోటి, రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే మీకు రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే, అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉంటే, అంబేద్కర్ గారు చెప్పింది రాజ్యాంగం ప్రకారం కూడా చెప్పింది ఏంటంటే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగం వ్యతిరేకం, నేను కూడా వ్యతిరేకం అని చెప్పినారు. మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా? ఈ విషయాలు చెప్పండి. మీరు బీసీల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, మీరే బీసీలకు అన్యాయం చేస్తుంటే, బీసీలకు అందాల్సినటువంటి రిజర్వేషన్లో తూట్లు పోడవడానికి మీరు సిద్ధంగా ఉంటే మరి ఎక్కడ పోతుందండి న్యాయం? ఏ పార్టీ అని ఉండనివ్వండి, గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండనివ్వండి, బీఆర్ఎస్ ఉండనివ్వండి, ఇంకో పార్టీ ఉండనివ్వండి, పార్టీలు చేసినట్టు ప్రభుత్వాలు చేసినటువంటి మిస్టేక్ ని మీరు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఎందుకు వేస్తాం సార్? కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే కదా ఈ రిజర్వేషన్లు పెంచాలనుకున్నది. నేను కమిషన్ చేసిన ఈ యొక్క అన్ని వాళ్ళు చేసినటువంటి సిఫార్సులు మొత్తం తప్పని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న ప్రశ్న, ఒక మౌఖిక ప్రశ్న అండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలే ఉన్నారా? క్రైస్తవులు లేరా? అదే మైనారిటీలో క్రైస్తవులు లేరా? మరి క్రైస్తవుల జనాభా ఎంత చెప్పిరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసుకొని? ఒక మాట చిన్న మౌఖిక ప్రశ్న. పోనీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ జనాభా చెప్పిరా? ఇప్పుడు బయట నుంచి వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు లేరా? 100 సంవత్సరాల నుంచి లేరా? వాళ్ళ జనాభాలు చెప్పరా? ఎంత అన్యాయం అండి. గుడ్డిగా డేటా కలెక్షన్ చేసుకొని ఏదో నామకేవాస డేటా కలెక్షన్ చేసేసి తీసుకొచ్చి పెట్టేస్తే దాన్ని గుడ్డిగా బీసీ సంఘాలు కూడా అంగీకరిస్తుంటే దాన్ని ఎంతవరకు బీసీ సమాజం తెలంగాణలో అంగీకరిస్తుంది? ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తే మీరు కేంద్రంలో సపోర్ట్ చేయరా? మేమేమంటున్నాము, ప్రశ్న ఏంటంటే మీరు ఎందుకు కేంద్రంలో అడుగు ముందుకు వేయట్లేదు? ఈశ్వర్ గారు, ఒక చిన్న మీకు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక గవర్నమెంట్ ఒక ప్రొసీడర్ ఫాలో అయిందండి. ఆ ప్రొసీడర్లో ఎన్ని తప్పులు ఓపెన్గా మనకు కనిపిస్తున్నాయి. తప్పులు ఉన్నాయని మనకు తెలుసు. కళ్ళు మూసుకోమంటారా? నోరు మూసుకోమంటారా? అరే మీరు చేసిన తప్పురనైనా మాట్లాడకూడదా? తప్పులు పెట్టుకొని బ్లండర్ మిస్టేక్స్ కేవలం ఒక వర్గాన్ని శ్రీనివాస్ గారిని తప్పు చెప్పట్లేదు. వర్గాన్ని సంతృప్తి పరచడం నేను శ్రీనివాస్ గారు ఒక చిన్న పాయింట్. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటే బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మనం దాన్ని ప్రశ్నించాలా వద్దా? అసలు దాన్ని లేవనెత్తరా? దాని గురించి మాట్లాడరా? తప్పుగా చెప్పరా? ఇప్పుడు మా మిత్రుడు చాలా విషయాలు లేవనెత్తిండు. ఒకటి, 10% ముస్లింస్ ఉంటే 10% రిజర్వేషన్లు ఇస్తారు అనేది శుద్ధ తప్పు. మాట్లాడేటప్పుడే నేను మాట్లాడిన అనుకో బాగుండదు. ఇప్పుడు 10% వెనుకబడిన వాళ్ళు ఉంటే 4% మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తారు. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నుంచి మా మిత్రుడు దాకా అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకంటే ABCDE ఈ గ్రూప్లో ఎంత శాతం రిజర్వేషన్? 4%. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ పెట్టిండు. అది కమిషన్ వేసి దాల్వ సుబ్రహ్మణ్యం కమిషన్ సిఫార్సుల ప్రకారం 5% పెడితే 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి కోర్టు కొట్టేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పట్టుబట్టి వెనుకబడినటువంటి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని 4% పెట్టిండు. ఒకటి, అది 10% అనేది శుద్ధ తప్పు.
రెండోది ఇలా మత ప్రతిపదికగా రిజర్వేషన్లు కల్పించరు అని అంటున్నారు. నేను అంటున్నా దేశంలో నేను రాజ్యాంగం గురించే చెప్తున్నా. మత ప్రతిపదిక రిజర్వేషన్లు కావు ఇవి. ముస్లింలో ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్లు. హిందూ వినండి రవికుమార్ గారు పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఆయన జనాభా ఉంటే అంతమందికి ఇస్తారన్నదే లేదు నేను చెప్పిన కదా 4% అని. ఇప్పుడు నేనేమంటున్నా, హిందూ మతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలకు మాత్రమే రిజర్వేషన్లు వస్తాయి. హిందూ మతం మొత్తం రావు. సిక్కు మతంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు మాత్రమే వస్తాయి. క్రిస్టియన్ మతంలో వెనుకబడినటువంటి కులాలకు మాత్రం వస్తాయి. ముస్లిం మతంలో వెనుకబడినటువంటి కులాలకు మాత్రం వస్తాయి తప్ప మతాలు రావు. అట్లా అనుకుంటే నువ్వు మతపరమైన రిజర్వేషన్ అనుకుంటే మరి హిందూ మతంలో ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి ఎక్కడ మీరు ఇంత చెప్తున్నారు కదా అంబేద్కర్ రాజ్యాంగం అని. మీకు అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే అంబేద్కర్ మీద నేను లాస్ట్ అంబేద్కర్ మీద గౌరవం ఉంటే ముస్లిం సంఘం పెట్టుకోండి, వాళ్ళ గురించి ఫైట్ చేయండి. బీసీ సంఘం అని ఎందుకండి నాటకాలు? బీసీ సంఘం అని నాటకాలు ఎందుకండి? నాకు అర్థం కాదు. మరి మాట్లాడేటప్పుడు కంపల్సరీ అట్ట కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే రాజ్యాంగానికి మీరు నమ్మకం ఉంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టాలని లేదు. మరి మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రిని చెప్పుకొని బీసీలకు 11 ఏళ్లుగా ఏమీ చేయకపోగా అభివృద్ధి చెందినటువంటి అగ్రవర్ణాలకు తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంత 9%. మరి ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు ఎట్ట పెట్టిన మీరు? ఫామ్ హౌజులు ఉన్నోనికి, పాలి హౌజులు ఉన్నోళ్లకు, డబ్బులున్నోళ్లకు, ధనవంతులకు రిజర్వేషన్లు పెట్టిర్రు. ఇవాళ వెనుకబడినటువంటి వాళ్లకు మాత్రం రిజర్వేషన్ అగ్రవర్ణాలకు ఓన్లీ పేదరికంలో ఉంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు పెట్టాలి, ఆర్థిక పరమైనటువంటి తోడ్పాటు ఇవ్వాలి. కానీ రిజర్వేషన్లు అనేది రిజర్వేషన్ల మూల సిద్ధాంతం ఏంది? సామాజిక వివక్షతతోటి, సాంఘిక వెనుకబాటుతనంతో ఇప్పటి వరకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు ప్రాతినిధ్యం కల్పించే వరకు రిజర్వేషన్ పెట్టాలన్నారు. కానీ అగ్రవర్ణాల పేదలకు పెడతా, ఇంకోటి పేదలకు పెడతా, ఇవాళ ఆ రిజర్వేషన్ క్వశ్చన్ చేస్తామని ముస్లిం రిజర్వేషన్ పైకి తీసుకొచ్చారు. నేను ఏమంటున్నా 42% రిజర్వేషన్లకు మీరు ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ ఇవాళ తెలంగాణలో ఆమోదం పిలిపి ఢిల్లీలో ఎందుకు తెలపరు? 9th షెడ్యూల్ ఎందుకు పెట్టరు? రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 48 గంటల్లో రాజ్యాంగ సవరణ చేశారు. 103వ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు ఎందుకు పెట్టరని అడుగుతున్నా. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. మరి బీసీలు ఏం పాపం చేశారు? బీసీలకు ఎందుకు పెట్టరు? బీసీ ప్రధానమంత్రిని ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేయండి. పిఎం మోడీ గారు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ముస్లిం తెగలను బీసీలో చేర్చినా అని మన్ కీ బాత్ లో మాట్లాడలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. ఆగండి, మళ్ళీ ఏందా మాట్లాడేది? మళ్ళీ అదేంది మరి? అంటే ఓటు బ్యాంక్ కోసం ఇష్టం వచ్చిన మాట్లాడతారా? అదే ఆగండి ప్లీజ్. ఇంకొకటి చెప్తా ఉన్నా సార్. వైఎస్ రాజశేఖర గారు 2007లో బీసీఈలో 14 ముస్లిం కులాలను చేర్చారు. బీసీఏలో ఒక కులం ముస్లిం కులం ఇవాళ కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఉన్నారు. బీసీబీలో 4 కులాల వాళ్ళు ఉన్నారు. అంటే సిక్కులు బీసీలలో ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అందులో వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ ఇస్తారు తప్ప మతం ఆధారంగా రిజర్వేషన్ భారతదేశంలో లేవు. మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు చెప్తే తప్పు లేదు. వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు గుజరాత్ లో 20 తెగలు తీసుకొచ్చి ముస్లిం తీసుకొచ్చి బీసీ చేస్తే తప్పు లేదు. అదే సార్ అందరు కోరుకునేది. ఇక్కడ వేరేది ఏమన్నా కోరుతురా? అది కాదు కదా. అదే కాదు, ఇంకోటి చెప్తా ఉన్నా ఆగండి. మీరున్న ఉత్తరప్రదేశ్లో మీ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో ముస్లింలు బీసీలలో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, కర్ణాటకలో ఉంటారు, గుజరాత్లో ఉంటారు, తెలంగాణలో మాత్రం ముస్లిమ్స్ బీసీలలో ఎప్పటి నుంచో ఉంటే దాన్ని మీరు రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు? అంటే రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మీది. అదే సార్ ఇంకోటి, కేంద్ర ప్రభుత్వము బాధ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మీరు బిల్లుకు మద్దతు ఇచ్చారు సార్. ఆగండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో బిల్లుకు మద్దతు ఇచ్చారు. కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తి మద్దతు ఇస్తాను, సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ప్రకటన. ఇంకోటి చెప్తా ఉన్నా, జార్ఖండ్లో అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తుందని చెప్పేసి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా మాట్లాడిండు. అంటే జార్ఖండ్లో ఓడిపోయారు కాబట్టి మీరు ఒప్పుకోరా? ఇప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్ మాట్లాడింది 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది, జార్ఖండ్లో మాట్లాడతారు. మీరు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ బీహార్లో వారు కులగన్న చేసారు, రిజర్వేషన్ పెంచాలని చెప్పారు వాళ్ళు. మహారాష్ట్రలో మీరు మొన్నటి వరకు మరాఠీల రిజర్వేషన్ పెంచకుండా హైకోర్టు మనకు ఎలక్షన్ పెట్టమని చెప్తే జనవరి ఎలక్షన్ పెడతా ఉన్నారు. అంటే భారతీయ జనతా రాష్ట్రంలో ఒక వైఖరి, దేశంలో ఒక వైఖరి ఎట్లా?